చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం నుంచి సాయిబాబా నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. స్వామివారి అభిషేకం, అర్చన, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పౌర్ణమి నిర్వహించడం జరుగుతుందని, గత 9 సంవత్సరాల నుంచి దేవాలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జాలా శ్యామ్ మనోహర్, అధ్యక్షులు దర్జీ శివుడు, జాలా రవికుమార్, పోచయ్య, దత్తు, రాములు, వంజరి ప్రమీల, బుచ్చమ్మ, వెంకటమ్మ, లక్ష్మి, భారతి, వనజ, ఉప్పరిదాసు, ఆలయ పూజారి అయ్యవారి వెంకటి తదితరులు పాల్గొన్నారు. వ్యాస మహర్షి జయంతి సందర్భంగా గురు పౌర్ణమి ఈరోజు వ్యాస పౌర్ణమి, దీనినే గురు పౌర్ణమి అంటారు. ఈరోజు శంకరంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో అన్నదానం జరిగింది. కాబట్టి చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. చిన్నశంకరంపేట మండలంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా జాల శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీద మహిళలు కానీ బీదవారు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు మరియు జాలా శ్యామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. పౌర్ణమి పురస్కరించుకొని వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం, గురు పూజోత్సవం ఉత్సవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. గురు ఉద్దేశం ముఖ్యంగా గురువులను స్మరించుకోవడం, తల్లిదండ్రులను స్మరించుకోవడం, మరి వేదవ్యాసం యొక్క వచనాలు అనుచరణీయంగా అందరం గుర్తు చేసుకొని ఈ దేశ అభ్యున్నతిలో ధర్మం కోసం, జాతీయత కోసం, దేశం కోసం పనిచేస్తూ ముందుకు సాగాలి. దైవత్వం అనేది మనందరికీ కూడా ఎప్పుడు ఆశీర్వచనాలు అందిస్తుంది. దాన్ని పాటించినప్పుడే మనకు గౌరవం కానీ ఆశీర్వచనాలు కానీ పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా దైవ చింతనలో ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు.